హ్యావ్ యూవర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలాగున్నారు? మీ అందరికీ సోమశేఖర్ స్టడీస్ తరఫున శుభోదయం. అలాగే 2025 డిఎస్సిలో నూతన ఉపాధ్యాయులుగా త్వరలో సీఎం గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్న మీ అందరికీ ఈ యొక్క ఛానల్ తరఫున హార్దిక శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఒక కొత్త శుభవార్తతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ విషయం మీకు ముందే తెలిసి ఉంటుంది. అదేమిటంటే నూతన ఉపాధ్యాయులుగా శిక్షణ పొందడానికి మీరంతా మనమంతా సిద్ధంగా ఉండాలి. ఎంపిక జాబితాని సెలక్షన్ లిస్ట్ని ఈరోజే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు 15వ తారీఖు సెప్టెంబరు మార్నింగ్ సెషన్లోనే మనకి సెలక్షన్ లిస్ట్ అనేది రాబోతుంది. ఈ సెలక్షన్ లిస్ట్ వల్ల చాలా విషయాలు మనకి అవగతమవుతాయి. ఏ యొక్క రిజర్వేషన్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది, ఓసీ కట్ ఆఫ్ ఎంత, ఈడబ్ల్యూసీ కట్ ఆఫ్ ఎంత, బీసీలో ఉన్నటువంటి 4-5 గ్రూపుల కట్ ఆఫ్లు ఎంత, ఎస్సీ యొక్క కట్ ఆఫ్స్ ఎంత అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇది పారదర్శకంగా కూడా ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొదటిసారిగా తన యొక్క సంతకాన్ని మెగా డిఎస్సి మీద పెట్టడం చాలా హర్షణీయం. గత ప్రభుత్వంలో మనము ఒక డిఎస్సి లేక చాలామంది నిరుద్యోగులు నిరాశపడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన వంతు కృషిగా ఈ యొక్క నూతన డిఎస్సిని ప్రకటించడం జరిగింది. అలాగే 16,000 మందిని టీచర్లుగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దడానికి గవర్నమెంట్ కంకణం తీసుకుంది. అలాగే దీంట్లో 300 మంది అనేది ఇంకా కొన్ని కేటగిరీల్లో అభ్యర్థులు లేక పోస్టులు అనేవి మిగిలిపోయినాయి. వాటిని నెక్స్ట్ డిఎస్సిలో సర్దుబాటు చేయడానికి, నెక్స్ట్ డిఎస్సిలో రిక్రూట్ చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అయితే 19వ తారీఖున సీఎం గారి చేతుల మీదుగా విజయవాడ సభా ప్రాంగణంలో సచివాలయం దగ్గరలో సెలక్షన్ ఆర్డర్స్తో మనం ఎలాగ తీసుకుంటాం కనుక ఆ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ని మనము ఒక విఐపి చేతుల ద్వారా తీసుకోబోతున్నాం. ఇది ఎందరో ఎన్నో సంవత్సరాల కష్టానికి ఫలితంగా మనం గుర్తించవచ్చు. సో మీరందరూ చాలా కష్టపడ్డారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని చక్కగా ఈ ఫైనల్ అంకానికి రావడం అంటూ జరిగింది. సో ఏదేమైనా ఇక్కడ నుంచి ఈ బాధలు, ఈ కష్టాలు, నష్టాలు పక్కన పెట్టి నూతన ఉపాధ్యాయులుగా మనం ఒక నూతన రంగంలోనికి అడుగుపెట్టడం పోతున్నాం కనుక మనం రేపు జరగబోయేటటువంటి ఈ యొక్క ప్రక్రియలో పాలు పంచుకుని అలాగే గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి స్థలాలకు మనం వెళ్ళి అలాగే ఆ బస్సులలో మనం ప్రయాణ ఏర్పాట్లు ముగించుకొని తిరిగి రావడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా రకాల సౌకర్యాలను మనకి కల్పించడం అనేది జరుగుతుంది. అయితే దీంతో పాటుగా సెప్టెంబరు 22 నుండి 29 వరకు కూడా నూతన ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించబోతుంది. సో అయితే ఈ ప్రయాణానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎవ్వరూ కూడా గైర్హాజరా కాకుండా చూడండి. మ్యాక్సిమం పాసిబుల్ కాకపోతే ఇంతకుముందు వీడియోలో తెలియజేసినట్లుగా మీరు వీటికి సిద్ధపడి ఉండడానికి ట్రై చేయండి. ఏదైనా మీకు అత్యవసర పరిస్థితి ఉన్నట్లయితే ముందుగా డిఈఓ గారి హెల్ప్ తీసుకోండి. డిఈఓ గారి అనుమతితోటి మీరు గైర్హాజరు కావడానికి సిద్ధపడండి. మ్యాక్సిమం 99.9% ఈ యొక్క సభ ప్రాంగణానికి రావడానికి మీ వంతు కృషి చేయండి. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. ఇది ఒక మంచి శుభవార్తగా మనం భావించవచ్చు. ఎన్ని డిఎస్సీలు జరిగినా కూడా ఏ డిఎస్సి కూడా ఇంత తొందరగా తన పనిని పూర్తి చేసుకుని ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఈ డిఎస్సి ద్వారానే మనకి జరగబోతుంది కూడా. సో ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ ద్వారా మన పొజిషన్ మనం తెలుసుకుంటాం. తర్వాత వెబ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఎలా జరగాలో మనకు త్వరలోని వివరాలు తెలుస్తాయి. ఒకవేళ అందరికీ కనుక నియామక పత్రాలు సీఎం గారి చేతుల్లో ఇవ్వడం ఇంపాసిబుల్ కాదు కనుక అక్కడ కొన్ని డిస్ట్రిక్ట్ వైజ్గా కొన్ని స్టాల్స్ని జోనల్స్ని ఏర్పాటు చేసి దాని ద్వారా నియామక పత్రాలు మనకి ఇవ్వబోతున్నారు. ఏదేమైనా డిఎస్సి 2025 ప్రక్రియ
పూర్తి అంకానికి వచ్చింది. మనమంతా నూతన ఉపాధ్యాయులుగా, భావి భారత ఉపాధ్యాయులుగా పిల్లల్ని తీర్చిదిద్దే పనిలో సిద్ధంగా ఉండాలని ఈ యొక్క వీడియో ద్వారా మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాను. సో మరొక విషయం ఏంటంటే, మీ యొక్క ఈ ఛానల్ని మీరు చాలా బాగా ఆదరించారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. మీకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం మంచితో పాటు చెడును కూడా రిసీవ్ చేసుకునే స్థితిలో ఉండాలి. అలాగే నిన్న జరిగినటువంటి కోర్టు కేసు విషయంలో కొంత ఆందోళన అయితే పడ్డారు, కానీ అది క్లియర్గా మనం చూసినట్లయితే ఓన్లీ 9 మంది అభ్యర్థులకు మాత్రమే, ఎవరైతే పిటిషన్ వేశారో ఆ అభ్యర్థులకు మాత్రమే వెసులుబాటు కల్పించమని, వాళ్ళకి మాత్రమే ఆప్షన్ని మార్చుకునే అవకాశం ఇవ్వమని, ఎస్జిటి సాధించిన వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ ఇవ్వమని నిన్న కోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఆ జిల్లాలో ఉన్న అభ్యర్థులకు మాత్రమే వెసులుబాటు కల్పించారు. మిగతా వాళ్ళకి, మిగతా జిల్లాలో వాళ్ళకి, మిగతా వారికి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అని ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. అవి కూడా కర్నూలు జిల్లాలోను, తర్వాత అనంతపురం ఒకటి, తర్వాత ఈస్ట్ గోదావరిలో ఒక అమ్మాయి, వీళ్ళు మాత్రమే పిటిషనర్గా ముందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళకి సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టిస్తుందో లేదా ఇంకేమైనా ఏర్పాట్లు గవర్నమెంట్ చేస్తుందో అది మనకు సంబంధం లేని అంశం. సో ఏదేమైనా మనము వాటిని కూడా రిసీవ్ చేసుకుని ఆ వార్తను కూడా అవగాహన చేసుకుని మనకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాన్ని ఆలోచించుకోవాలి తప్ప కంగారు పడే విధానం ఏది మనం తీసుకోవద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అది పక్కన పెడితే మీరు నూతన ఉపాధ్యాయులుగా చక్కగా నియామక పత్రాలు తీసుకుని ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడిగా మనం ఒక హంబుల్ ప్రొఫెషన్లో అడుగు పెడుతున్నాం. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి నూతన ఉపాధ్యాయులు కాబోతున్న నా తోటి సహచర ఉపాధ్యాయులందరికీ ఈ ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మంచి వీడియోతో మీ ముందుకు రాబోతున్నందుకు థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.